డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే సుధీర్ గారు. నమస్తే మ్యామ్. చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడి. ఎలా నడుస్తుంది ఏంటి సుధీర్ గారు? బయట ప్రపంచం ఎలా ఉంది? మాట్లాడాలంటే పేరెంట్స్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారని అడగాలేమో. ఇష్యూస్ కూడా అంటే ఎందుకంటే కోచ్లు ఎక్కువైపోయారు, సైకాలజీ ప్రాబ్లమ్స్, సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడుతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువగా చూస్తున్నామేమో, ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయేమో నాకు అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తున్నా కూడా మీలాంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు, ఇష్యూతో ఉన్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. మనం ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఎక్కువ ఫ్యామిలీ పెద్దది ఉండేది కదండి. ఇప్పుడు 1 or 2 అయినా కూడా సమస్యలు అంటే ఒకరిని ఇద్దరిని కూడా హ్యాండిల్ చేయలేక సలహాల కోసం వెళ్ళడం తప్పనట్లేదు, బట్ అవసరమైతే పడుతుందేమో అనిపిస్తోంది. మీరేమంటారు? ఖచ్చితంగా మ్యామ్. దానికంటే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి, అలాగే చూసే వాళ్ళు కూడా ఆన్సర్ చేయమని. మ్యామ్, ఇంతకు ముందు డిప్రెషన్ అనే కేసులు ఎన్ని ఉండేవి? అసలు డిప్రెషన్ అనే మాట చాలా రోజుల వరకు నాకు తెలియదండి. బహుశా ఒక 5-6 ఇయర్స్ నుంచి చాలా ఎక్కువగా ఉన్నా. నేను డిప్రెషన్ లో ఉన్నాను, డిప్రెషన్ లో ఉంటాను, డిప్రెషన్ కి వెళ్ళాలి అనే మాట చాలా తక్కువ కాలం నుంచి వింటున్నా. అంతకుముందు డిప్రెషన్ ఎందుకు లేదు అంటే, అంతకుముందు మన చుట్టూ మాట్లాడే వాళ్ళు కానీ మనతో కలివిడిగా అరే నువ్వు ఎందుకు డల్ గా ఉన్నావు అని ఫేస్ చూసి మరి ఎప్పుడైనా మీరు కొద్దిగా బాధలో ఉంటే అమ్మొచ్చో లేకుంటే నాన్నొచ్చో లేకుంటే పక్కన వాళ్ళు ఉండి బంధువర్గమైన వచ్చి ఏమ్మా ఎందుకు ఈరోజు డల్ గా ఉన్నావు, ఏమైంది సంగతి అనగానే ఎక్కడో తెలియకుండా ఒక ధైర్యం వచ్చేది. అరే అవునులే ఏం లేదు బాబా, ఇలా అయింది అంటే అదేం లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటారా కూర్చో మాట్లాడదాం అని చెప్పే విధంగా ఒక మనోధైర్యాన్ని ఇచ్చే వ్యక్తులు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఫస్ట్ దానివల్ల చాలా బాగుండేది. మనం ఇంకెక్కడికి వెళ్ళి షేర్ చేసుకునే వాళ్ళం కాదు, అంత బాగుండేది. అలాగే ఇంతకుముందు సూసైడ్ రేట్స్ ఇవన్నీ నాకు తెలిసి 100లో 1000లో ఎక్కడో ఉంటే 1% ఉండేది. ఈ రోజు పాపం ఎంత దౌర్భాగ్యం అంటే చేతికి అందించిన కొడుకో కూతురో చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో ఆ నెంబర్ కూడా పెరుగుతూ వచ్చింది. ప్రతి ఒక్క సమస్య పెరగడానికి కారణం మనం ఎంత ఫాస్ట్ గా ముందుకెళ్తున్నామో అంతే ఫాస్ట్ గా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే దానివల్ల అటు పేరెంటింగ్ లో ఛాలెంజెస్ అవ్వచ్చు, ఇటు మానసిక సమస్యలు అవ్వచ్చు. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు ఏదైనా బాధ వస్తే మన ఇంట్లో వాళ్ళకి హ్యాపీగా మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా బాధ వస్తే వాడు సోషల్ మీడియాలో ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అని పెట్టంగానే పక్కనోడు దాన్ని కామెడీగా తీసుకొని అయితే ఇంకెందుకు బతుకున్నాం, ఏం చేయడానికి అనే విధంగా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటే తెలియకుండా ఆ మానసిక రుగ్మతని ఎక్కడికి ఎలా ప్రజెంట్ చేయాలో తెలియక చాలా మంది ఆ సమస్యలు గ్రాడ్యువల్ గా పెరుగుతూ వస్తున్నాయి. అంటే సంతోషమైన బాధ అయినా మనం ఫ్యామిలీ మెంబర్స్ తో పంచుకోవట్లేదు సుధీర్జీ. స్టేటస్ లో పెట్టేస్తున్నాం. ఓహో నేను బాధగా ఉన్నాను 10 మందికి తెలియాలి, నేను హ్యాపీగా ఉన్నా 10 మందికి తెలియాలి. ఇంట్లో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా నాట్ బాదర్. అది ఐడెంటిటీ క్రైసిస్ కిందకి వెళ్ళిపోతున్నాం. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఏంటంటే మనం నార్మల్ గా ఆనందం వచ్చినప్పుడు 10 మంది చెప్పుకోవడం, అది వాళ్ళందరూ ఒక 10 లైక్స్ 10 కామెంట్స్ కో మనం ఎక్కువ చూస్తున్నాం తప్ప ఈ మధ్య ఎన్ని సందర్భాల్లో మీరు వినుంటారు మ్యామ్, నాకు లైక్లు ఎక్కువ రాలేదని, కామెంట్స్ ఎక్కువ రాలేదని, వ్యూస్ ఎక్కువ రాలేదని ఆత్మహత్య చేసుకున్న కేసులు ఉన్నాయంటే మీరు ఒప్పుకుంటారు? 100% అండి. నేను అందమైన జీవితం చేస్తా ఉంటాను కదా, ఆ షోలో లాస్ట్ ఒక 3-4 వీక్స్ బ్యాక్ ఇదే ఇష్యూ మీద చేశాను సుధీర్. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను, ఎవరు లైక్ కొట్టట్లేదు, ఎవరు కామెంట్ పెట్టట్లేదు. సో నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది. నన్ను ఇంట్లో వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. సో అంటే ఇదేంటి అంటే నన్ను గుర్తించట్లేదు, నాకు ఐడెంటిటీ రావట్లేదు, నన్ను అందరూ రికగ్నైజ్ చేయట్లేదు అనే ఒక దాంట్లో వీళ్ళందరూ పడిపోయిన తర్వాత ఇప్పుడు నాకు గుర్తింపు రావాలి అంటే నేనేం చేయాలి? వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి అవసరం ఉన్నట్టుగా నేను మారిపోతే అనే విషయంలో తన సెల్ఫ్ని చంపుకొని వేరే విధంగా మారిపోయే ఈరోజు ఇన్స్టాగ్రామ్లో అవ్వచ్చు లేకపోతే సోషల్ మీడియాలో అవ్వచ్చు చాలా వర్స్ట్ గా వీడియోస్ అన్ని ఎందుకు వస్తున్నాయంటే నేను అలా వెళ్తేనే నన్ను జనాలు రికగ్నైజ్ చేస్తారు, నేను అలా ఉంటేనే జనాలు రికగ్నైజ్ చేస్తారనే ధోరణిలోకి వెళ్ళిపోయి అలాగే రాంగ్ థింగ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే వీళ్ళందరూ దేన్ని కోరుకుంటున్నారంటే వీళ్ళు న్యాచురల్ గా ఉండేదాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతూ వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా నన్ను నేను మార్చుకొని వెళ్ళిపోవడం వల్ల దాని తర్వాత కాంప్లికేషన్స్ అన్ని చూసే వాళ్ళకి ఏముండవు, దాన్ని విభిన్నంగా మార్చుకున్న క్యారెక్టర్. అంటే ఇక్కడ సుధీర్జీ ఒక విషయం వస్తుందండి, కోడి ముందా గుడ్డి ముందా అనే ఒక ప్రశ్న మనకి కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం,
అనేది ఒక వర్షన్ అయితే, మీరు చేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం. ఇక్కడ చెయ్యటము చూడటము రెండు వైపులా జరుగుతోంది కదా. మనం ఏం చూస్తున్నాం అనే క్లారిటీ మనకు ఉండాలి, ఏం చేస్తున్నాం అనే క్లారిటీ కూడా ఉండాలి కదా. చాలా మంచి పాయింట్ మ్యామ్. ఇప్పుడు నేను చెప్తాను, నా ఫోన్ ఇస్తాను మీకు. నా ఫోన్ లో నా యూట్యూబ్ నేను ఏం వాచ్ చేస్తాను దాని హిస్టరీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను గూగుల్లో ఏ కంటెంట్ మీద చూస్తానో నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు నాకు ఏ కానీ లేకుంటే సోషల్ మీడియా ఏది పంపిస్తుంది, నేను దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే నాకు అదే పుష్ చేస్తుంది. అదర్వైజ్ నాకు మిగతావన్నీ నా దరిదాపులకు కూడా రావు. ఎందుకంటే నేను ఫస్ట్ డిసైడ్ అయింది ఏంటి, నాకు కావాల్సింది సైకాలజీలో ఆర్టికల్స్ కావాలి, సైకాలజీ రీసెర్చ్ ఏం జరుగుతున్నాయి అవి మాత్రం తెలుసుకోవాలని నాకుంది. సెకండ్, పేరెంటింగ్ మీద ఎటువంటి అప్డేట్స్ వస్తున్నాయి, పేరెంటింగ్ మీద అసలు ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి, బిహేవియరల్ సమస్యలు ఎన్ని ఎక్కువ ఉన్నాయి అనేది నేను దాని గురించి మాత్రం రీసెర్చ్ చేస్తాను. మిగతా అవేవి నా ఫోన్కి కూడా రావు. ఎందుకంటే ఫస్ట్ నేను ఎవరేం చేస్తున్నారో నాకు అనవసరం. నా వర్షన్లో నేను ఫస్ట్ క్లారిటీ పెట్టుకోవాల్సింది ఏంటి, నేను ఒక లైన్ డ్రా చేసుకొని నాకు ఈ సబ్జెక్ట్ మీదే కావాలి, నాకు ఇది కావాలి. నిజంగా నాకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఏ రకమైన ఎంటర్టైన్మెంట్ కావాలో కూడా నేను క్లారిటీ పెట్టుకుంటే ఈవెన్ నా సోషల్ మీడియా కూడా నన్ను మిగతా విషయాల్లో ఎంకరేజ్ చేయదు. అంటే టెక్నాలజీని కూడా ఇక్కడ మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అంతే కదా. 200% మ్యామ్, 200. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే, మన వీడియో వచ్చింది మ్యామ్, నేను ఫస్ట్ చూస్తూ ఉన్నాను సుమన్ టీవీలో. ఫర్ ఎగ్జాంపుల్ జయ గారు ఒక ఇంటర్వ్యూ ఏంటంటే పేరెంటింగ్ మీద చేశారు. నేను ఎలాగో పేరెంటింగ్ మీద మాట్లాడతాను, నాకు పేరెంటింగ్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి సోషల్ మీడియా పుష్ చేసింది. ఓకేనా, నేను అసలు ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ చేసిన తర్వాత నెక్స్ట్ నాకు ఏం వీడియో వస్తుంది, నెక్స్ట్ పేరెంటింగ్ మీద ఏది ఉందో నాకు అదే వస్తుంది. అప్పుడు నాకు వాల్యూ అడిషన్ అవుతుంది. ఫెంటాస్టిక్. ఇప్పుడు నేను ఒక రోజు టైం పాస్ చేద్దాం అని చెప్పి ఏదో ఫన్నీ వీడియో సంథింగ్ ఏదో టూర్ లో ఏదో కూర్చొని నేను చూస్తున్నాను. వెంటనే నాకేం చేస్తుంది, ఈడు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ నాకు అంతా పుష్ చేసేదంత. అంటే ఇక్కడ నేను సోషల్ మీడియాని తప్పు పట్టాలా, ఇక్కడ నాకు ఇష్టం వచ్చి నేను టైం పాస్ చేయడానికి కూర్చొని ఇలా ఏలన్నప్పుడు నాకు అదే పుష్ చేస్తుంది. సో నేను టెక్నాలజీని అన్నాను, నేను నా బోర్డర్ ఎలా క్రియేట్ చేసుకొని, నా బౌండరీ ఎలా సెట్ చేసుకొని నాకేది కావాలో నేను డిసైడ్ చేసుకున్నా. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తాం మ్యామ్, రెస్టారెంట్ లో మెనూలో దాదాపు ఒక 100 ఐటమ్స్ 200 ఐటమ్స్ ఉంటాయి. అన్ని నేను తినలేను కదా. ఫస్ట్ నాకేది నచ్చుతుంది, మేబీ నేను వెజిటేరియన్ అనుకోండి, అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. బట్ నేనేం చేస్తాను, నేను ఈరోజు పర్టికులర్ వెజ్ తినాను అనుకున్నా అని చెప్పి వెజ్ లో ఉండే ఐటమ్స్ ని పర్ఫెక్ట్ గా చూస్ చేసుకొని నాకు నచ్చే ఐటమ్ నేను తీసుకుంటే మిగతా అక్కడ ఏమున్నా నాకు అనవసరం. మనకి విచక్షణ ఉంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ మనం పిల్లల గురించి ఒక్కసారి అటు కూడా వెళ్దాం. మనకి విచక్షణ ఉంది కాబట్టి మనకి ఏం చూడాలి, మనకి ఏం కావాలి అనేది ఒక ఐడియా ఉంది. పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి ఏముంటుంది, ఏది కనిపిస్తే అది చూసేస్తారు కదా. ఇక్కడ మనం మరి సోషల్ మీడియా గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళకి ఏది వస్తే, ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే అంటే అది తప్ప ఒప్ప అని వాళ్ళకి తెలీదు. దాన్నే చూస్తూ ఉంటారు, అదే వస్తూ ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయగలరు? నేను దీనికి కూడా చెప్తాను. చెప్పండి. అదేదో ఆవు చేలో మేస్తే ఏదో సామెత ఉంటుంది కదా, అవునా? ఇప్పుడు నేను యుఎస్కి వెళ్ళాను లాస్ట్ 1 మంత్. నేను ఒక బిగ్గెస్ట్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ మూమెంట్ ఏంటంటే యుఎస్కి వెళ్ళినప్పుడు దాదాపు 3000 మంది ఫ్యామిలీస్ కలిస్తే 3000లో మీరు మాట్లాడి మనం మాట్లాడుకునే 2500 మంది ఫ్యామిలీస్ ఇలాగే ఉన్నారు. ఏది, పిల్లల పాటికి పిల్లలు, తల్లిదండ్రుల పాటికి తల్లిదండ్రులు ఉన్నారు. ఒక 500 ఫ్యామిలీస్ లో నేను సపరేట్ గా డిఫరెంట్ గా చూసింది ఏంటంటే, ఒక ఫ్యామిలీ నన్ను పిక్ చేసుకునే దానికి వచ్చారు మ్యామ్. ఎక్కడి నుంచి, ఆస్టిన్ కి వచ్చి హ్యూస్టన్ లో వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళు నన్ను ఆస్టిన్ నుంచి పిక్ చేసుకొని హ్యూస్టన్ లో ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మళ్ళీ నన్ను డ్రాప్ చేసి వెళ్తారు. ఇది మొత్తం ప్లాన్. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చారు. వాళ్ళ అబ్బాయి 7th క్లాస్ అవుతున్నాడు. కానీ నా అటెన్షన్ ఎక్కడ గ్రాబ్ అయింది తెలుసా, 3 గంటల ప్రయాణం మ్యామ్. హ్యూస్టన్ నుంచి ఆస్టిన్ కి రావడానికి 3 గంటల ప్రయాణం. మామూలుగా మన వాళ్ళు బై రోడ్ మ్యామ్, అక్కడ వాళ్ళందరూ మాక్సిమం కారే కాబట్టి. మామూలుగా మనం ఎప్పుడైనా ఫ్యామిలీతో బయటికి వెళ్తున్నప్పుడు కారులో వెళ్తున్నాం, 1 గంట ప్రయాణం చేస్తుంటే వెనక 2 కూర్చొంటారు పిల్లలు, ముందు కారులో హస్బెండ్ డ్రైవ్ చేస్తుంటారు, వైఫ్ ఎటు కూర్చొని ఉంటుంది. ఎవరి పాటికి వాళ్ళు ఫోన్లు పట్టుకొని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలని మనం వదిలేసి మాక్సిమం ఫోన్లోనే ఉంటాం. ఇదంతా మనం ఒప్పుకుంటారు. మీరు ఎప్పుడైనా బయట కూడా చూడండి, కారులో ఎప్పుడైనా పిల్లలు తీసుకొని వస్తే అందరూ అలా చేస్తారని చెప్పరు. 100లో 80% ఫ్యామిలీస్ అయితే వాళ్ళని ఏదో పడుకొని ఉంటారు, లేకపోతే ఫోన్ చూస్తుంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటున్నా, పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఫోన్లో ఉంటారు. అవునా? అక్కడ బ్యూటీ ఏంటి తెలుసు మ్యామ్, కారులో లైబ్రరీ చూస్తాను నేను. కారులో లైబ్రరీ అంటే ఇంకా ఆలోచించండి ఒకసారి. కారులో లైబ్రరీ ఉంది, మినీ లైబ్రరీ. వాడు 3 గంటల ప్రయాణంలో వాళ్ళ నాన్న ఒక్కసారి కూడా ఫోన్ అడగకుండా బుక్ తీసుకొని వాడికి ఇష్టం వచ్చిన బుక్ చదువుతూ నవ్వుతూ ఆ జోక్ ని మళ్ళీ డాడీతో షేర్ చేస్తున్నాడు. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి సీరియస్ గా. దట్ వాస్ ద ఫస్ట్ మూమెంట్. నేను ఒక ఇండియన్ ఫ్యామిలీ యుఎస్ లో ఉంటూ ఆ కల్చర్ ని అడాప్ట్ చేసుకో. ఇది ఎలా వచ్చిందంటే, ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో మొత్తం లైబ్రరీ ఉంది, టీవీ ఉన్న వాళ్ళు ఆన్ చేయరు, టీవీ టైం ప్రాపర్ గా సెట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రాత్రిపూట డిన్నర్ అయిపోగానే అందరు కూర్చొని ఫ్యామిలీ బుక్స్ చదవడం మొదలు పెట్టి ఆ కల్చరే పిల్లలకు వచ్చింది. అర్థమైంది? ఇప్పుడు మీరు అన్నదే నేను మాట్లాడితే ఫస్ట్ నేను ఇది చెయ్యి అని నేను చెప్పడం కాదు, నేను ఎగ్జాంపుల్ గా ఉంటే 200%
ఇట్ విల్ అప్లై టు ద ఫ్యామిలీ ఆల్సో. మన వాళ్ళు ఏం చేస్తారంటే అరే టీవీ ఆప్, చదువుకో, మొబైల్ చూడొద్దు అని చెప్పిలా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మొబైల్ చూడబాకరా. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? నేను ఒక నిమిషం పక్కన పెట్టి నాకు ఈరోజు నావెల్ చదవాలంది, నేను ఈ నావెల్ చదువుతా, నువ్వు ఆ స్టోరీ చదివేసి మన ఇద్దరు షేర్ చేసుకుందాం. నేను చదివిన నావెల్లో ఉన్న ఇన్సిడెంట్ నీకు చెప్తాను, నువ్వు చదివిన స్టోరీ నాకు షేర్ చేయని. ఇలా కనుక డెవలప్ చేస్తే హౌ ఇట్ విల్ బి. ఇప్పుడు కల్చర్ డెవలప్ చేయాల్సింది. ఏదైనా నువ్వు లెగసీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే ఈవెన్ పిల్లలు సోషల్ మీడియా చూస్తున్నా కూడా దాన్ని ఎలా ఫిల్టర్ చేయాలనేది ఫస్ట్ యూనిట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. నువ్వు చిన్నప్పటి నుంచి ఆస్ట్రోనాట్ అవ్వాలనుకున్నావు, ఈ రోజు నుంచి ఏం చేస్తావు అంటే నువ్వు చూసే ఇన్ఫర్మేషన్ అంతా ఆస్ట్రోనాట్ కి సంబంధించి చూస్తూ ఉండు. దీంట్లో నీకు ఏదైనా హెల్ప్ కావాలి, నేను హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ బీబీసీ నుంచి ఎటువంటి అప్డేట్స్ వస్తున్నాయి ఆస్ట్రోనాట్ గురించి, ఇస్రో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ నువ్వు తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేయొచ్చు. సో అంటే మీరేమంటారంటే మనం ఏం చేస్తున్నామో అదే చూసి పిల్లలు నేర్చుకుంటారు, అంతే కదండి. అది సోషల్ మీడియాని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, లేదా మన చుట్టూ ఉన్న సమాజాన్ని కాదు. కానీ ఇష్యూస్ పెరగడానికి కారణం ఏంటంటారు సుధీర్ జీ? మ్యామ్ అందరం పరిగెట్టే వరల్డ్ లో ఉన్నాం మ్యామ్. ఒక్క నిమిషం నిలబడి ఆలోచించే ఓపిక కూడా ఎవరికి లేదు. అందుకే ఇప్పుడు ఇంతకు ముందు క్యూలో నిలబడి మనం పనులు చేసుకున్నాం, ఇప్పుడు క్యూ అన్నా కూడా వీళ్ళకి అసలు పేషెన్స్ ఉండదు. అవునా? ఇంత ఫాస్టెస్ట్ లో వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఇంతకు ముందు ఫాదర్ ఒక్కరు వర్క్ చేస్తే మదర్ ఇంట్లో ఉండి చూసుకునేవాళ్ళు. ఈ రోజు పైగా అప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు, అన్ని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు పనిచేస్తే కానీ కుటుంబం గడవని పరిస్థితిలో ఉంది కాబట్టి అందరూ వెళ్ళిపోతూ ఆ ఉన్న టైంలోనే ఇంకా డంప్ చేయాలని వాళ్ళ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పెట్టేసి అకాడమిక్స్ అనే ఒక ప్రెషర్ లేకుంటే ఏదో ఒకటి పెట్టేస్తుంటే కనెక్షన్ 200% మనమే పేరెంట్స్, నో డౌట్ ఇన్ దట్. మ్యామ్ ఇంతకుముందు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మ్యాథ్స్ కో ట్యూషన్, ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్, సోషల్ కో ట్యూషన్ పెట్టించేసి మీతో అసలు బాండింగ్ లేకుండా ఉంటే ఇప్పటికి మీరు ఒక మిషన్ లాగా తయారయ్యేవాళ్ళు. మీరు మొన్న మా ఈవెంట్కి వచ్చారు, ఈవెంట్కి వచ్చినప్పుడు నేను మీకంటే వయసులో తక్కువ, కానీ నాకేం చేశారంటే సుధీర్ నమస్తే బాగున్నారని చెప్పి మీరు ఇచ్చే గౌరవం నాకు తెలిసి చిన్నప్పుడు మీ అమ్మా నాన్నగారు మీకు నేర్పించిన ఆ గౌరవం ఈ రోజు మీకు వచ్చింది. అర్థమైంది మ్యామ్ నేను చెప్పేది? 100%. ఆ రోజు కనుక వాళ్ళు అరే ఇదంతా వద్దురా, నువ్వు అసలు మనుషులు పట్టించుకోబాకు, నువ్వు వెళ్ళి చదువుకో, నువ్వు మార్కులు తెచ్చుకొని మీ అమ్మ నాన్న కనుక చెప్పుంటే ఈ రోజు సుధీరా అయితే బాకేంది, వాడు లెక్కలో వాడు గ్రేటు, నా లెక్కలో నేను గ్రేటు, నా లెవెల్ నాది అనే విధంగా ఉండి చిన్నప్పటి నుంచి మీకు పర్సనాలిటీ షేప్ చేశారు కాబట్టి ఈ రోజు సమాజంలో మీకంటూ గౌరవం రావడానికి కారణం. ఈ రోజు మీరు ఏం చదివారో నాకు తెలియదు, తెలుసా మ్యామ్? మీరు ఏ కారులో వచ్చారో నాకు తెలియదు, మీ బంగ్లా ఎంతో నాకు తెలియదు. నాకేం తెలుసు అంటే జయ గారు నన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారు చూసి నేను జయ మ్యామ్ కి అంతే రెస్పెక్ట్ ఇస్తాను. 100%. అది ఆ క్యారెక్టర్ ని ఏ స్కూల్ నేర్పిస్తుంది? ఇప్పుడు పేరెంట్స్ గా వీళ్ళు రోల్ మోడల్ గా ఉండి నేర్పించాల్సింది ఇదేనండి. ఇట్స్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్. కానీ ఈ రోజుల్లో పేరెంట్స్ అందరు ఏం చేస్తున్నారంటే మా వాడిని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, మా వాడిని ఎంత పర్సెంటేజ్ తెప్పించాలి, మా వాడు ఎంత బాగా చదవాలనేది ప్లాన్ చేస్తున్నారు తప్ప సెకండ్ పార్ట్ జీవితాన్ని మొత్తం నడిపించే క్యారెక్టర్ పర్సనాలిటీ గురించి ఎంతమందికి ప్లాన్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇది ఒక్కటే నా ప్రాబ్లం అండి. ఎంతసేపు మనం మీరు అంటున్నట్లుగా పిల్లల వైపు నుంచి వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళని ఎలా పెంచాలి, వీళ్ళని ఏ విధంగా తీసుకెళ్లాలి తప్ప దానికి మనం ఏం చేయాలి? ఎట్లా సుధీర్ జీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా మ్యామ్. అందుకే నేను ఈ ప్రాబ్లం అన్నిటికీ ప్రతి దగ్గర సొల్యూషన్ ఉండాలి కదా మ్యామ్. ఆ సొల్యూషన్ గానే నేను తీసుకొని వచ్చింది పేరెంట్శాల. పిల్లలకి పాఠశాల ఉన్నట్టే పేరెంట్స్ కూడా చాలా మంది తెలియట్లేదు మ్యామ్. ఏ వయసుకి ఏం నేర్పించాలి, పిల్లలతో బాండింగ్ ఎలా పెంచుకోవాలి, రోజు ఇంటికి రాగానే ఒకే టార్చర్ క్వశ్చన్స్ లాగా కాకుండా పిల్లలతో 10 నిమిషాలు మీరు వాల్యుబుల్ టైం గడిపితే డెఫినెట్ గా అది వాళ్ళ 10 ఏళ్ల జీవితాన్ని మారుస్తుంది. 10 నిమిషాలు క్వాలిటీ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు మ్యామ్, ఇప్పుడు మీరు వర్క్ చేసి మీ సార్ కూడా వర్క్ చేస్తారు, ఇద్దరు వర్క్ చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళే టైంకి ఆ 10 నిమిషాలు క్వాలిటీ టైంలో మీరు కనెక్ట్ అయితే పాపకి రోజంతా మీరు లేరు అన్న వెల్తి లేకుండా ఆ 10 నిమిషాల టైం 24 గంటల సమయాన్ని కనుక భర్తీ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది మ్యామ్? వినడానికి చాలా ఆనందంగా అనిపిస్తోందండి, నిజం చెప్తున్నాను. సో ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పేరెంట్స్ పిల్లలతో ఎలా కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు పిల్లల జీవితంలో హీరోగా రోల్ మోడల్ గా ఎలా ఉండాలని తీసుకొని వచ్చింది పేరెంట్శాల. దాని గురించి పూర్తి వివరాలు కావాలంటే మనకి ఈ వెబ్సైట్ కింద లింక్ ఉంటుంది మ్యామ్. హ్యాపీగా దానికి కాల్ చేస్తే డెఫినెట్ గా ఇది ఈ రోజు వాళ్ళకి ఇస్తున్న మన సొల్యూషన్ మ్యామ్. సూపర్ అండి, సూపర్. ఇంకా చాలా అనుమానాలు నివృత్తి చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి పేరెంట్స్ సంబంధించి అండ్ పేరెంటింగ్ మీద రాబోయే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే క్లోజ్ చేసే ముందు ఒక విషయం అడుగుదాం అనుకున్నానండి. మీవి పాపవి చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాను, నేను మీ పేజీలో చూస్తున్నాను, FB లో చూస్తూ ఉన్నాను. భలే ఎంగేజ్ చేస్తున్నారు పాపని, ఏం చేయాలో కూడా చూపిస్తున్నారు. అయితే మీ హెయిర్ గురించి అడుగుదాం అనుకున్నాను సుధీర్ జీ, ఏంటి అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? చాలా మంది అదే ఎందుకు వీడు సైకాలజిస్ట్ ఏంటి ప్రొఫెషనల్ గా ఇంతమందికి మోటివేట్ చేస్తూ ఎందుకు ఇలా చేస్తున్నారంటే
నేను ఒక సోషల్ కాజ్ కోసం, స్టైల్ కోసం కాదు మ్యామ్, సోషల్ కాజ్ కోసం చాలా మంది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు కీమోథెరపీ రేడియేషన్ వల్ల జుట్టంతా రాలిపోతుంది. డబ్బుండే వాళ్ళు కావాలంటే విగ్గు పెట్టుకొని కొనుక్కొని తిరగలుగుతున్నారు. డబ్బు లేని వాళ్ళు ఈ గుండు అంటే ట్రీట్మెంట్ అంతా వల్ల హెయిర్ అంతా ఫాలో అయిపోయి ఆ ఫేస్ని అలా చూపించుకోలేక చాలా మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోతుంటే ఈ మధ్య కొన్ని ఎన్జిఓస్ ముందుకొచ్చి ఎవరన్నా హెయిర్ డొనేట్ చేయండి, మేమే ఫ్రీగా దాన్ని ప్రాసెస్ చేసి ఒక విగ్ లాగా చేసి విగ్గు కూడా కొనుక్కోలేని నిరుపేదలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇద్దాము క్యాన్సర్ పేషెంట్స్ అని చెప్పి ఈ మధ్య కొన్ని ఎన్జిఓస్ చేస్తున్నారు. అందులో మా సిస్టర్ ఒక ఆవిడ హోప్ లైఫ్ ఫౌండేషన్, మా ఫ్రెండ్ రఘునందన్ వాళ్ళందరూ డొనేట్ చేయడం చూసి నాకు అప్పుడు అనిపించి అరే సమాజానికి మనకి సమాజం ఏమి ఇచ్చింది కాదు, సమాజానికి మనమేమి ఇచ్చామని చెప్పి ఒక 2 సంవత్సరాలు కష్టపడి హెయిర్ పెంచి క్యాన్సర్ పేషెంట్ డొనేట్ చేయడం కోసం ఇది సోషల్ కాజ్ కోసం చేస్తున్నాను మ్యామ్. స్టైల్ కోసం కాదు, ఇంకే దానికోసం కాదు. సూపర్ అండి, సూపర్, వండర్ఫుల్ థింగ్. అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. ఎవరైతే ఈ కాజ్ మీద పనిచేస్తున్నారో ఆ ఎన్జిఓ పర్సన్స్ ఇఫ్ ఓకే అనుకుంటే వాళ్ళతో ఒక్క ఇంటర్వ్యూ చేయాలని నాకు డెఫినెట్ గా మ్యామ్. హోప్ లైఫ్ ఫౌండేషన్ అని చెప్పేసి పద్మజ నా సిస్టర్ లాగే అసలు చాలా మంచి అమ్మాయి. ఇలాంటి కాజెస్ కి కరోనా టైం నుంచి ఎన్నో సోషల్ కాజెస్ లో సోషల్ యాక్టివిస్ట్ గా పనిచేస్తుంది. డెఫినెట్ గా వ్యూవర్స్ అందరూ కూడా పరిచయం ఖచ్చితంగా నేను స్పెషల్ గా చేపిస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.